సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా మోన మోయన కాలం నతించదా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై కాలం నతించదా నీతో జతై బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా ఆయన ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లోలో నొలివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ
గిర తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే. ఆలు పెరగక తన వెనకాలే అలసి సొలసిపోయినా మనసే కరగాలేదులే. చిన్నదేమో తిరిగే చూడాలే, ప్రేమంటే అసలే పడదే. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే. ఆలు పెరగక తన వెనకాలే అలసి సొలసిపోయినా మనసే కరగాలేదులే. అలలు వలిసి చతికిల పడునా, కలలు నిలిచి కలవరపడునా, సహజ గుణము నిమిషము విడునా, ఏమి జరిగినా మనసునెప్పుడు వదలని తపన, వినదు అసలు ఎవరి అనినా, గగనమునిగి తనపై పడిన ఆశ కలుగునా. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే. ఎవరికెవరు తెలియదు మునుపు, అడిగి అడిగి కలగదు వలపు, ఒకరికొకరు అని కలపనిదే మనని వదులునా. ఎదురు పడిన క్షణమొక మలుపు, అడుగు కలిపి కదిలితే గెలుపు, దిశలు రెండు వేరై ఉన్న పయనమాగునా. గిర 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 తిరగాలిలాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదులే. ఆలు పెరగక తన వెనకాలే అలసి సొలసిపోయినా మనసే కరగాలేదులే. సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి. గిరగిర జిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా, నిలబద నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా. పిల్లగాడా ఎందిరో పిల్లగాడా
నిన్ను మరిచి తన కాలాయి కాకే నీకు తెలిసేనా నీలో నిలైనానా నన్ను ఉంచేనా నాలోని చదివానా తిరినానా నీనానా నీనానా తిరనా హే పిల్లగాడా ఎందిరో పిల్లగాడా నా గుండె కాడా లొల్లి హే మనగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర జిల్లే నీలోన విరవిర సుడులై తిరిగేనా నిలవద నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా పద 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 పదమని పెదవులెలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం పెదవడుగుతోందే చలి సావాసం పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయంలోను ప్రళయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే తెలుసు చిత్రంగా ఉందే చలి చలి చంపే నీ కౌగిలి నా బందీగా ఉంటే సరి చలి కాదా మరి వేసవి తపస్సు చేసి చిలుకే నీ తనువు తాకెనే నీ అడుగు వెంటే నడిచి వసంతముచ్చెనే విసిరావలా మాటే వలలా కదిలా నిలా పడి పడి లేచే పడి పడి లేచే పడి పడి లేచే మనసు ప్రళయంలోను ప్రళయంతోనే పరిచయమడిగే మనసు అది నువ్వని నీకే
కుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే లక్ష్మీ రమణ గోవింద ప్రథమోధ్యాయ ప్రారంభ దరిద్రం చేతి కూర్చుంటే ఏమో అడగగా అప్పుడు ఆ బీదబ్రాహ్మణుడు పలిగాను, ఓ మహాత్మా, నేను మిక్కిలి దరిద్రులను భిక్షాడు నుంచి జీవించున్నాను, నా దరిద్రం పోవడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా, ఉన్నతో తెలిపి అనుగ్రహింపు అడగగా అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సత్యనారాయణ స్వామి ఈ సత్యనారాయణ స్వామి విధానమును అందువల్ల లభించవద్దని చెప్పి అంతర్ధానమయ్యాను. ఆ తరువాత ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సత్యనారాయణ స్వామి చెప్పిన కథను తను చేయాలని సంకల్పించుకున్న బీద బ్రాహ్మణుడు కాలం సుఖంగా ఉండేను. ఓ సముదాయ వాసులారా, ఆ బ్రాహ్మణుల వరకే ఎవరైతే ఆదరిస్తారో ఎలా కూడా సగల ఐశ్వర్యం పొంది పొలం మోసం పొందుతారో బదులుగా అప్పుడు ఆ సముదాయ వాసులు అడిగిన ఓ సూత మహర్షి, ఆ బ్రాహ్మణుల వరకే ఇంకా ఎవరైనా చేశారా, చేసిన సవిక్రమంగా తెలుపు అనగా అప్పుడు ఆ సూత మహర్షి ఇలా అడిగిన సోనగారి మహర్షులారా, పూర్వమున ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషంగా ఉండి బంధువులతో తోడుగా మిత్రులతో తోడుగా సత్యనారాయణ స్వామిని ఆశించుండగా ఒక కట్టెలం కొని జీవించేవాడు ఒకడు కట్టెలకావిడి లోపలికి వచ్చి ఆ బ్రాహ్మణుడు చేసిన వ్రతం అంతా చూసి అతను ఆఖరి దప్పితలో ఉండడం వలన ఆ కళ పూర్తి వరకు అక్కడే ఉండి కథలిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన ఈ వ్రతం ఏమి, ఈ వ్రతం చేసిన ఏం ఫలితం కలుగుతుండగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు పలికిన, పోయి నేను సకల కష్టం నుండి విడగొట్టకై సత్యనారాయణ స్వరం ఆదరిస్తున్నాను చెప్పగా అప్పుడు ఆ కట్టలము జీవించేవాడు కూడా, ఓ బ్రాహ్మణోత్తమ, నేను కూడా చాలా కష్టంలో పడుతున్నాను కనుక నేను ఈ వ్రతం ఆచరించి నా కష్టం నుండి విడవబడతానని చెప్పగా ఆ చెప్పి ఆ తరువాత ఒక విధానం కూడా రమణ గోవింద ఇది ద్వితీయోధ్యాయ ప్రారంభ విజయనాలు చేసి ఉండడు. ఆ దంపతులు ఒకనాడు భద్రశీనాథి నదీ తీరమున సత్యనారాయణ స్వాములు నాదుంచుగా సాధువును ఒక వైశ్యుడు తన స్వగ్రానికి చేరుకుంటున్న వాడి తెలుస్తుండండి అక్షరులు కానీ వ్యాపారం పూర్తి చేసుకుని తన స్వగ్రహాన్ని చేరుకుంటున్న వాడైన వాడు గాన ఆ రాజు చేసిన అడ్డం చూసి తన పొలమును ఒడ్డునకు పట్టించి ఆ మహారాజు ఎదురుపోయి నమస్కరించి, ఓ మహారాజా, మీరు చేస్తున్న వ్రతం ఏమి, ఈ వ్రతం చేసిన ఏం ఫలితం కలుగును దయతో తెలపగలరా అని అడగగా అప్పుడు ఆ మహారాజు పలిగాను, ఓ వైశ్యుడా, నేను సంతానం పొందుటకై సత్యనారాయణ స్వామితో ఆశ్రయిస్తున్నాను పలగగా అప్పుడు ఆ వైశ్యుడు, మహారాజా, నాకు సంతానం లేదు కనుక నేను ఈ వ్రతం ఆచరించి సంతానం పొందుతాను, దయతో ఈ వ్రత విధానం నాకు తెలపగలరా అని కోరి
ఆ వ్రత విధానం తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తన గృహానికి చేరుకున్న వాడైన సాధు వైశ్యుడు తన భార్య అయిన లీలావతికి ఆ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును అందులో లభించి ఫలితము చెప్పి ఆ వినుచుండగానే నాకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేశాను. కొంతకాలం గడిచిన తర్వాత ఆ లీలావతి భర్తతో శుభించి గర్భవతి అయి 10వ మాసంలో కుమార్తెను కనను. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారుగా పెంచుతుండెను. అలా ఉండగా ఒకనాడు ఆ లీలావతి తన భర్తను చూసి నాత మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాడు కదా, వ్రతం చేయుడు అని అడగగా అప్పుడు ఆ వైశ్యుడు అమ్మాయి వివాహం కాగానే వ్రతం చేస్తాను అని అప్పటికే ఆమెకు సమాధానం చెప్పి వ్యాపార నిమిత్తమై పట్టణంలోకి బయలుదేరి వెళ్ళను. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కళావతికి యుక్త వయసు వద్దు చూసి ఆ సాధువు వైశ్యుడు ఒక దూతను పిలిచి నీ వెళ్లి అమ్మాయికి తగిన వరుణు తీసుకుని రమ్మని చెప్పగా సాధువుల వైశ్యుడు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగరం పోయి ఒక యోగ్యుడైన ఒక వైశ్య కుమారుడు తీసుకుని వచ్చాను. ఆ వైశ్య కుమారుడు అన్ని విధములుగా తన కుమారుడు అయినా అంటే ఉండటం వలన తన కుమారుడిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేసను. ఆ సంతోషంలో ఉన్న వైశ్యుడు ఆ సత్యనారాయణ స్వామి విషయం మర్చిపోయాను. అందులో కోపాధిష్ఠుడైన ఆ స్వామి వీరికి దారుణమైన కఠిన దుఃఖం కలుగా కానీ శపించను. ఆ తర్వాత వ్యాపారంలో బహు నిపుణులైన అళితో సీతముగా రత్నసారపురంలో వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. ఆ స్వామి యొక్క శాపం వలన ఆ రాజు యొక్క ధనగా ఆ రత్నసారపురంలో చంద్రకేతు మహారాజు పరిపాలించుండేవాడు. ఆ స్వామి యొక్క శాపం వలన ఆ చంద్రకేతు మహారాజు యొక్క ధన గారాగారం నుండి ఇద్దరు మాయా దొంగలు కొంత ధనమును అపహరించుకొని పారిపోయాను. ఆ దొంగలు పట్టుకున్న వలన ఆ రాజబడులు ఆ దొంగలను వెంబడిస్తూ ఉండగా ఆ మాయ దొంగలు ఆ ధనమంతయు ఆ వైశ్యుడి యొక్క పడవ దగ్గర వదిలి మాయమయ్యను. ఆ ధనమంతయు ఆ వైశ్యుడి యొక్క పడవ దగ్గర ఉండడం వలన ఆ వైశ్యుడి దొంగలను నిశ్చయించుకొని ఆ రాజభటులు ఆ వైశ్యుని తీసుకొని ధనముతో జరుగుతున్న రాజుతో పోయి నమస్కరించి ఓ మహారాజా ధనముతో సహితంగా చోరులను తీసుకుని వచ్చాము, విచారించిన శిక్ష విధించుడు అని విన్నవించను. ధనము పోవడం వలన కోపదృష్టుడైన మహారాజు ఏమీ ఆలోచింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహం బంధింపుడు అని ఆజ్ఞాపించగా ఆ వైశ్యుడిని తీసుకొని పోయి కారాగృహం బంధింపను. ఆ వారి ఎంత చెప్పినో వారి మాటలు విన్నవారు లేకపోయిను. ఇంకనూ ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుని యొక్క పొడవులో ఉన్న ధనవంతు యొక్క స్వాధీనం చేసుకున్నాను. అలా ఉండగా ఆ వైశ్యుని యొక్క గృహంలో ఉన్న లీలావతి కళావతి మనోవిచారం అధికమయ్యను. తిండుకు తిండి లేక ఇల్లు తిరుగుతూ భిక్షలు బ్రతికుతుండెను. అతని గృహంలో ఉన్న ధనవంతి చోరు అపహరించు పారిపోయాను. పలకగా చాలా సంశోధించిన లీలావతి తాను కూడా సత్యనారాయణ స్వామి ఆచరించే ప్రతిజ్ఞ చేసి దైవభక్తితో కూడి ఉన్నది బంధువులతో తోడుగా మిత్రులతో తోడుగా బ్రాహ్మణ తోడుగా ఆ మహా సత్యనారాయణ స్వామిని ఆచరించి ఆ స్వామి గణేశుడుగా కొనియాడి నమస్కరించి వేడుకొనను. అంత సంతుష్టుడైన ఆ స్వామి ఆ రోజున చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించి ఓ మహారాజా మీరు అన్యాయంగా బంధించున్న వయసు నిరపరాధులు ప్రాతకాలం వారిని విడిచిపెట్టము, లేనిచో నువ్వు సర్వనాశనం చెప్పి కరుణలో అంతర్ధానమయ్యాను. ఆ రాజు మేగుని చూడగా రంగయ్య కళని విరమించి మర్నాడు సూర్యోదయం వెంటనే సభ చేసి మంత్రి పురోహితులను పిలిపించి తనకు వచ్చిన రాత్రి కళ సభలో వారందరికీ చెప్పాను. ఆ తర్వాత వైశ్యుని బంధుమిత్రులకి జిల్లా తీసుకురాని ఆజ్ఞాపించను. ఆ రాజభటులు ఆ వైశ్యుని తీసుకుని వచ్చి రాజు ఉంచను. ఆ తర్వాత ఆ వైశ్యుడు ఆ రాజు ఇంకా తమకు ఎట్టి శిక్ష విధిస్తాడని భయప్రాంతులు వణుకు నమస్కరించుండెను. అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు వైశ్యుని చూసి ఓ వైశ్యులారా దైవ ప్రాతపుణ్యం అంటే మీకు స్థితి కలిగినది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుకున్నానని చెప్పి ఆ వైశ్యుడు క్షురాధికరములు చేయించి పట్టణం నూతన వసనం ఇచ్చి ఆ తన స్వాధీనం చేసుకున్న దానికి నిట్టింపు తెలిపించి ఆ వైశ్యుడు సంతోషపరచను. ఆ తర్వాత ఆ వైశ్యుడు ఆ రాజును నమస్కరించి అనేకులుగా కొన్ని ఆడి తన దారిలో పోయాను. తృతీయోధ్యాయ సత్యనారాయణ స్వామి తృతీయోధ్యాయ ధూపమాగ్రాపయామి. నారాయణ స్వామి విధవ వయసులో త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణ విజయ విధానం చేయించు నవరానికి పోయడమే బయలుదేరను. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సంధ్యావందనం చేయటకై కాలకృష్ణ నెరవేర్చుటకై తన పొడవును ఒడ్డులకు పట్టించి కాలకృష్ణ నెరవేర్చుకుంటుండగా ఆ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించి వీరిని పరీక్షించటకై వారికి ఎదురుగా వచ్చి ఓ వైశ్యులారా మీ పొడవులో ఉన్న సామాన్యులకు ఎదురుగా గర్వముతో ఉన్నారు కావున గర్వముతో ప్రయాస
నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఉన్న ధనమును అపహరించడానికి ఆలోచించున్నావేమో. మా పడవలో ధనము లేదు, ఆకులు తప్ప మరేమీ లేవని బదులు చెప్పి పరిహాసంగా నవ్వసాగాను. అది చూసిన సన్యాసి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి అట్లే అవుదాక అని చెప్పి అక్కడ నుండి అక్కడ నుండి వెళ్లి ఒక మారేడు చెట్టు కింద కూర్చున్నారు. ఆ మనుషుల తర్వాత కాలకృష్ణను నెరవేర్చుకొని పడవనికి చూడగా పడవ బరువు తగ్గి పైకి తెరుచుండెను. పడవలో ఉన్న సంతులకు బదులుగా ఆకులో చూసి వారు మూర్చిని కొంతసేపు తెలివి తెచ్చుకొని వినిపించసాగాను. అప్పుడు ఆ వైశ్యుని యొక్క అల్లుడు చూసి ఏడ్చడం వలన ఏం ప్రయోజనం ఉన్నది, ఆ సన్యాసి సేవించను కలిగే ఇట్లయినది, ఇక ఏం చేతను ఆ సన్యాసి చేయవలను అని పరుగున సన్యాసి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా అజ్ఞానుడు మీతో పరిగణైన సత్యనారాయణ స్వామి ఆ వైశ్యుని యొక్క ధనమంతయు యథాప్రకారం ఉంటూ వరదించి అంతర్ధానమయ్యను. ఆ తర్వాత వైశ్యుడు తన పొడవైకి చూడగా తన ధనవంతుడు ఎక్కడెక్కడ ఉంటూ చూసి ఆ సత్యనారాయణ స్వామి యొక్క మహత్వమనే ఆ ధనము నాకు లభించినట్టు సంతోషించి తిరుగు ప్రయాణం మొదలుపెట్టను. అలా ప్రయాణం చేసిన తర్వాత అతని గ్రామం వచ్చి చూసి తన అల్లుడిని పిలిపించి, అల్లుడా అదే మన రత్నసారపురం అని చెప్పి తమ రాక భార్యాభర్తలు తెలిపిరమ్మని చెప్పగా సాధువుని వేసుకుని చెప్పగా వెంటనే ఆ దూత ఆ తమ గృహంలో వైశ్యుని గృహంలోకి పోయి అతని భార్య కుమారుడికి నమస్కరించి, అమ్మ మీ భర్తయుడు వచ్చుతున్నారు, పడవ ఇప్పుడే రేవు చేరినది అని చెప్పగా చాలా సంతోషించి లీలావతి పూజ పూర్తిగా చేసి అమ్మాయికి చెప్పాను, అమ్మాయి నువ్వు పూజ పూర్తిగా చేసిరమ్ము, నేను పడవ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అంత వచ్చాను. అంత కుమార్తె కళావతి పూజ పూర్తిగానే చేసినది కానీ తన భర్తను చూసుటకు తొందరలో ఆ స్వామి యొక్క ప్రసాదం పుచ్చుకుని మర్చిపోయాను. అందులో కోపతృప్తుడైన ఆ స్వామి ఆ వైశ్యుని యొక్క అల్లుడితో సైతంగానే ఆ పడవను ఆ తీరం నందునే ముంచివేశాను. ఆ తీరం దగ్గర ఉన్న వారందరూ అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. అతని భర్త చనిపోవడం చూసిన కళావతి అతని భర్త యొక్క పాదుకలను తీసుకుని వాటితో సహగమనం చేయడానికి సిద్ధపడను. అప్పుడు అది అందరూ చూసిన లీలావతి తన కుమార్తెను కౌగిలించుకొని, అల్లుడా చూస్తుండగానే నావదో కూడా మునిగిపోదు కదా అని కుమార్తెను కౌగిలి వినిపించసాగాను. అప్పుడు ఆ సాధు వైశ్యుడు వీళ్ళందరూ చూసి ఇదందరూ ఆ స్వామి యొక్క మహత్యమే, వేరే ఒకటి కాదని నిశ్చయించుకొని ఇక నా శక్తి కొలది ఆ స్వామి కొలిచదని చెప్పి తన అభిప్రాయం అక్కడ ఉన్న వారందరికీ చెప్పి ఆ నదీ తీరంలోనే ఆ సత్యనారాయణ స్వామి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధంగా వేడుకొనను. అందులో సంతృప్తైన సత్యనారాయణ స్వామి కొంత సమయం తర్వాత ఒక ఆకాశంలో ఒక దివ్యమైన వాయు నిలబడినది. ఓ వైశ్యుడా, నీ కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ తన భర్తను చూడటకే తొందరలో ఆ స్వామి యొక్క ప్రసాదం పుచ్చుకోవడం మర్చిపోయి వచ్చినది. ఆలస్యమైన చేతము ఇంటికి వెళ్ళాము రమ్మని అడగగా అప్పుడు ఆ వైశ్యుడు బ్రాహ్మణుడు తోడుగా మిత్రుడు తోడుగా ఆ నదీ తీరంలోనే మరలా సత్యనారాయణ స్వామి ఆచరించిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వైశ్యుడు ప్రజల కారణం రవిశంకరు దేవులను పౌర్ణమి తిథి ఎందును ఇహలోకంలో ఐశ్వర్య పొంది బ్రహ్మ మోక్షం పొందెను. కలియుగంలో సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని పిలుచుకుందరు. సనాతనుడు హరి కలియుగంలో అనేక అవతారాలు పొంది భక్తుల వాళ్ళు తొలగిస్తున్నాడు. శ్రీ స్కాంద పురాణే రేవాకాండే శ్రీ సత్యనారాయణ పంచమోధ్యాయ సత్యనారాయణ స్వామి పంచమోధ్యాయ ప్రసమాప్తః ధ్రువమాగ్రాపయామి.
సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ
చాంగురే ఇంతటిదానా సిరి అన్నది శారద రాత్రి విలవిలా చలి కన్నుల తన కళలను కనుగొని అచ్చరువున మురిసి అయ్యహో ఎంతటిది సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారీ సుకుమారి ఇది నీకి నేలకి జరిగిన పరిచయమే ఇదిలాని ఎవరైనా చూపని లేదు కంటికి అదిలాగో తనకైనా తోచని లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి కథ కదిలే వరసన తమయదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చముకు చముకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కళ పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం
గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణత గడపల్లో కిరణాలు లీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలుపు సంబరాన గోపికమ్మా చాలునులే మాని నిదరా గోపికమ్మా నిను విడని మా మంచు తెరా తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెయిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావి
పడేలా ఉందిలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం పరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా लहराई ले 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 लहराई लहराई गुंड వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి లహరాయి
లెహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి
హృదయము నేలగా సదా కన్నుల్లోని